యూట్యూబ్ వాచ్ చేసే వాళ్ళందరికీ హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మేము ఫ్రిస్కోలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇలా చూపిస్తున్నాం కదా, ఓవరాల్గా చాలా పెద్ద టెంపుల్ అండి. లోపలంతా కూడా విగ్రహాలు చెక్కడం కానీ చాలా అందంగా ఉందండి. మీరు కూడా చూడండి ఒకసారి, ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇది లోపల వ్యూ అన్నమాట, హనుమాన్ టెంపుల్ లోపల. ఇక్కడ కూర్చోడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ముందర టెంపుల్స్ ఉంటాయి. పైన చూసారంటే చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి కథ, ఇక్కడ చిన్నగా పుట్టినప్పటి నుంచి ఆంజనేయ స్వామి కథ ఇలా బోర్డుల రూపంలో పెట్టారనమాట. ఇది ఒక చిన్న డిస్ప్లే బోర్డు అనుకుంటాను. అన్ని ట్యాబ్స్ పెట్టినట్టున్నారు, పిక్చర్స్ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అలాగే పైన చూసారంటే అదే ఆంజనేయ స్వామి కథ అంతా అలా బోర్డులలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ సర్వీసెస్ అండి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. తర్వాత అది మొత్తం చిన్న చిన్న గోపురాలన్నీ అలా ఉంటాయన్నమాట. కిందాక చూపించాను కదా ఓవరాల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి, ఇవి తిరుపతి నుంచి తీసుకొచ్చారంట ఉత్సవ విగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది చిన్న టెంపుల్. విఘ్నేశ్వర స్వామి చాలా బాగున్నాడు కదా. ఇవి గ్లాస్ టేబుల్స్లో ఇలా డిస్ప్లే పెట్టారనమాట. అన్నీ ఉత్సవ విగ్రహాలు అనుకుంటాను. అన్నీ ఎప్పుడన్నా పండగలప్పుడు అలా ఏమన్నా చేస్తారేమో అనుకుంటున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ వచ్చేసి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇక్కడ శివుడు, శివ పార్వతులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి, కుమారస్వామి. ఇక్కడ వచ్చేసి శివుడు, దత్తాత్రేయుడు కలిపి ఈ టెంపుల్లో ఉంటారనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు ఇంకా హనుమంతుడు అందరు కలిసి ఉంటారనమాట. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఏం కోరుకున్నా నెరవేరుతాయని అందరూ నమ్ముతారంట. ఇక్కడ దుర్గామాత టెంపుల్ అండి. ఇది పార్వతీ అమ్మకి సపరేట్ టెంపుల్ ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు దసరా రోజులండి, అందుకే ఇలా దసరా డెకరేషన్ చేశారు. అక్కడ అందరూ అమ్మవార్లని 9 అమ్మవార్లని పెట్టారనమాట. ఇక్కడ కాళికా అమ్మ, నెక్స్ట్ కాళికా అమ్మని మొత్తం 9 మంది ఉన్నారండి. ఇక్కడ పక్కనే చిన్న బొమ్మల కొలువు కూడా పెట్టారనమాట. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, ఇది బొమ్మల కొలువు కూడా పెట్టారు. దసరాకి మనం బొమ్మల కొలువు పెట్టుకుంటుంటాం కదా, అలా అందరినీ అమ్మవారి విగ్రహాలన్నింటినీ అక్కడ చక్కగా అందంగా డెకరేట్ చేసి అక్కడ పెట్టారు. ఇక్కడ ఉయ్యాల్లో అమ్మవారిని కూర్చోబెట్టారు. చాలా బాగుంది కదా డెకరేషన్ అంతా. ఇక్కడ వచ్చేసి విశాలాక్షిదేవి అమ్మవారండి. చాలా బాగా రెడీ చేశారు కదా అమ్మవారిని. అలా మొక్కునేసి కొద్దిసేపు కూర్చొని బయటకు వచ్చేసాం. ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ కూడా చాలా బాగా ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఇది వెనకల వైపు, హనుమాన్ టెంపుల్కి వెనకల వైపు అనమాట. ఇదేనండి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది అనేసి బాగా నమ్ముతారు. అలా కొన్ని ఫొటోస్ దిగేసి ప్రసాదం తినేసి అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము టెంపుల్లో ఉన్నప్పుడే మా రిలేటివ్స్ చెప్పారనమాట, ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి, వచ్చేసేయండి అనేసి. సో అక్కడికి బయలుదేరామండి. ఇక్కడ అమెరికాలో హౌసెస్ ఎలా ఉంటాయి అంటే కనుక, ఒకే చోట ఒక కమ్యూనిటీ టైప్లో హౌసెస్ అన్నీ ఉంటాయన్నమాట. దాని పక్కన వచ్చేసి స్టోర్స్ కానీ లేదంటే ఖాళీ ప్లేస్ కానీ ఉంటుంది. అట్లే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హౌసెస్ అన్నీ ఒక కమ్యూనిటీ టైప్లో ఉంటాయి.
దాని పక్కన వచ్చేసి ఇట్లా బ్యాంక్స్ కానీ ఏదన్నా స్టోర్స్ కానీ లేదంటే గ్యాస్ స్టేషన్స్ కానీ అలా ఉంటాయన్నమాట. టీ ప్యాడ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి బతుకమ్మ సంబరాలు. ఇక్కడికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడిని పెట్టి పక్కన కుంకుమ అవి ఇస్తున్నారు అనమాట, కుంకుమ పెట్టుకోమని. అలా మొత్తం డెకరేషన్ చేశారు. ఇంకా ముందర కూడా ఇలా మంచి డెకరేషన్ చేసి పెట్టారనమాట. అందరూ ఫొటోస్ కోసం లైన్లో నిల్చొని మరి తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా ఒక స్టేడియం లాంటిది అనమాట. సో ఇది ఇంతకుముందు పాత స్టేడియం అంట, అందుకు పైకి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి చాలామంది ఇండియన్స్ అంతా స్టాల్స్ పెట్టారనమాట చుట్టూ. ఈ స్టేడియం చుట్టూ ఆల్మోస్ట్ మొత్తం స్టాల్స్ పెట్టారు. తను వీల్ స్పిన్ చేసి డోరిటోస్ గెలిచింది. ఇది వచ్చేసి ముగ్ధ వాళ్ళ స్టోర్ అనమాట. అన్ని శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, ఇంకా లెహెంగాస్ అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి, జరుగుతూ ఉన్నాయి. మేము కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి. అలా కొద్దిసేపు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అక్కడి నుంచి బయలుదేరాం. మీకు నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.